నేనేమంటున్నా అంటే మిమ్మల్ని క్వెషన్స్ ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్త ఆవేదనగా ఉన్నాడా? మంచి జోష్ మీద మా పనులయితున్నాయనో, లేకపోతే మా మాట చెల్లుబాటు అవుతుందనో అనుకునే పరిస్థితిలో సగటు కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడా ఈ 9 నెలల తర్వాత? ఇప్పుడు 6 ఏంటి 6 గ్యారంటీ. గ్యారంటీల అమలుకు సంబంధించిన అంశంలో త్వరగా వడివడిగా చేయాల్సొస్తుంది. దాంట్లోనే కన్‌ఫ్యూజన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆర్థికాంశాలు ప్రధానమైనప్పుడు పథకాలకు సంబంధించిన నిధులు సమీకరణ, తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆడిట్‌ని ఎట్లా అమలు చేయాలన్న దాంట్లో ప్రభుత్వం హర్రీగా ఉంది. ఇప్పుడు ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారొచ్చింది. హ్మ్. వారు జిల్లాల్లో ఉండే నాయకులు వాళ్ళ యొక్క డిమాండ్‌లు లేకపోతే వారికి వ్యక్తిగతంగా కావాల్సిన పదవులకు సంబంధించి ఏ స్థాయిలో వాళ్ళకిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే కొంతమంది రిలీఫ్ అయితారు. తర్వాత జెడ్పీటీసీ అంటే స్థానిక ఎన్నికలొస్తే చాలా మంది అకామిడేట్ అయితారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని లేరుగా. కొంతమంది పథకాలు మాకు రావాలని కోరుకుంటారు. కొంతమంది పార్టీలో భవిష్యత్తు ఇప్పుడు న్యూ టీమ్ వస్తది మీకు పీసీసీలో. డీసీసీలో న్యూ టీమ్ వస్తది. వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. అప్పుడు కొంత ఒక 1 ఇయర్ వరకు సాబొటైజ్ అయ్యిద్ది. సో, అప్పుడప్పుడే యాస్పిరేషన్స్ ఎట్లుంటాయి పవర్ రాంగానే నాకు ఏదో ఒక అయిపోవాలి నేను మొత్తం నాకు అవకాశాలు పెరగాలనే కోరిక అందరిలో ఉంటది. కానీ మనది కొంచెం డిఫరెంట్ కాబట్టి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 10 ఇయర్స్ ఓకే. 10 ఇయర్స్ ఈ 10 ఇయర్స్ ఎట్లా పోయినాయో కూడా తెలవదు. ఆ 10 ఇయర్స్ ఏమో తెలంగాణ మూవ్‌మెంట్ పేరు మీద పోయినాయి. అవును. ఈ 10 ఇయర్స్ పోయినాయి. ఇప్పుడు కొంచెం ఏంది ఈ 6, 7 నెలల నుంచి హాయిగా రిలీఫ్‌గా కొంచెం యాహ్! మిగతా ఈ ఓకే. కుటుంబం పట్ల యాహ్! మిగతా అంశాల్లో కౌశిక్ రెడ్డి హ్మ్. ఎపిసోడ్ మీరు గమనిస్తూనే ఉంటారు. మీరు గూడా పాలిటిక్స్‌లో అన్ని యాంగిల్స్‌లో మీరు విశ్లేషిస్తుంటారు గదా! హ్మ్. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ వెనక ఉన్నదెవరని మీరనుకుంటున్నారు? ఏం జరుగుతున్నది టోటల్ ఎపిసోడ్‌లో? అంటే ఇది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా లేదు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా చూడాల్సిన అంశంగానే కనిపిస్తున్నదా? సరే ఒక్కొక్కరు పైకి రావడానికో, లేకపోతే ఆ రోజు వార్తల్లో అటెన్షన్ అవ్వడానికో రకరకాల కామెంట్స్ చేస్తుండొచ్చు. సో, ఓవరాల్‌గా మనం ఇప్పుడు అనలైజ్ చేసినప్పుడు ఎట్లా వీళ్ళేంది కనిపిస్తున్నది? ఇప్పుడు పర్టిక్యులర్‌గా కౌశిక్ రెడ్డి అంశంలో కౌశిక్ రెడ్డి ఒక పావు నా దృష్టిలో. హ్మ్. ఎవరికి పావు అయితుందనేది మిత్రుడు గమనించుకోవాల్సిందే గానీ, వాళ్ళకు నైతికత లేదు గాబట్టి బీఆర్ఎస్ నాయకులు అది కేసీఆర్ గారి నుంచి హరీష్ రావు గారి వరకు కేటీఆర్ గూడా వీళ్ళు మనోడిని ముందు పెడుతున్నారు. హ్మ్. ముందు పెట్టి ఏంది తనదే పార్టీ అన్నట్టుగా పార్టీ మారినోళ్ళకు ఏంది చీరలు, గాజులని హ్మ్. నువ్వెట్లా పోతావు నీకు పీఏసీ చైర్మన్ ఎట్టిస్తా అని కౌశిక్‌తో మాట్లాడిపించే ప్రయత్నం జేస్తున్నారు. వాళ్ళెందుకు రాట్లేరు? వాళ్ళెందుకు అంటలేరు? హ్మ్. ఎందుకంటే వాళ్ళే యాంటీ డిఫెక్షన్ లాను లేదంటే హ్మ్, పార్టీ మార్పుల మీద వాళ్ళు జేసిన అడ్డగోలు చిందరవందర గందరగోళం అంతా గూడా ఇప్పుడు వాళ్ళ మీద పడ్డది. ఇప్పుడు ఆయన మాట్లాడితే 12 మందిని టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకొని టీడీఎల్పీని మర్జ్ చేసుకుంటారు. తర్వాత 12 మంది వీళ్ళను మా కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని సీఎల్‌పీని మర్జ్ చేసుకుండ్రు. వివిధ పార్టీలను బీఎస్పీని, సీపీఐని ఇట్లా కొంతమందిని చేర్చుకుండ్రు. ఇప్పుడు వారు మాట్లాడితే ఎవరింటారు? మరి నువ్వెందుకు చేసినావని అంటారు. కేసీఆర్‌నైనా ఆయన కొడుకుగా కేటీఆర్‌నైనా, ఆళ్ళ అల్లునిగా హరీష్‌నైనా. కాబట్టి కొత్త ఫేస్ కావాలి. దానికి మనోడు మరి బకరాకు కనిపించిండా? లేకపోతే నీకు కూడా కొంత మైలేజ్ వస్తది ఏసుకో చూసుకుందాం అని అన్నారా? తెలియదు గానీ, మొత్తానికి మనోడైతే అబాస్పాలు అయిండని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పర్సనల్‌గా కూడా నాకు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా తెలిసిన ఆయన కాబట్టి. రెండోది గాంధీ ఒక వాలిడ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మీరు గమనించిండ్రో లేదో? ఏమని? నువ్వు ఏంది గాంధీ భవన్ బాత్రూమ్‌లలో ఉండి ఆహ్, ఏ విధంగా నువ్వు సమాచారం ఇచ్చినావో కోవర్ట్ నువ్వు నాతోని మాట్లాడతావని. అంటే గింతలా సమాచారం తీసుకున్నది ఎవరంటే కేటీఆర్ అని తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆళ్ళ పక్కన ఉండేదంతా వాళ్ళే గదా! మరి అందుకనే రాగానే 2 అంశాలున్నాయి మళ్ళీ. మీరంటున్నారు గాంధీ భవన్ బాత్రూమ్‌లో ఉండి ఎవరికి ఏం జెప్పిర్రో తెలవదా అంటే, అదే కాంగ్రెస్‌లో ఉన్న ఒక బ్యాచ్ గూడా కౌశిక్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినట్టే గదా! ఎవరో ఆయన కౌశిక్ రెడ్డి ద్వారా కేటీఆర్‌కి సమాచారం ఇవ్వాలని జెప్పింది. 2 ఇప్పుడు అంశాలున్నాయి. అది గూడా మనోడు గాంధీ జెప్తే పోవు గాని అది జెప్పలేదాయన. సరే అది ఆ! టీఆర్ఎస్‌కు ఆ రోజు బెనిఫిట్ జేయడానికి మనోడు జేసిండు. సరే ఈరోజేంది కాంగ్రెస్‌కొచ్చినందుకు గాంధీ గారిని మేము వెనకేసుకోవడం గాదు గానీ నేను చెప్పినా గూడా గతంలో ఒక 2, 3 రోజుల నుంచి జెప్తున్నా. నువ్వసలు ఇంట్లో వండుకుంటే ఎమ్మెల్యేలు నీతో ఎందుకుంటారు? హ్మ్.
ఒక రోజేమో ప్రగతి భవన్‌లో వండుకుంటే గుడ్డిగా పవర్ ఉందని ఉన్నారు. ఇయాల నువ్వు సమస్యలొచ్చి, ప్రజా సమస్యలొచ్చి వరదలొస్తే ఉండవు. హ్మ్. ఏదైనా పెద్ద సమస్య వస్తే బయటికెళ్ళవు. వీళ్ళు ఏం పొజిషన్‌లతో బయటికెళ్ళి మాట్లాడతారో హరీష్ రావు, కేటీఆర్ నాకు తెలియదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా స్పందించొచ్చు. అవతల గూడా ఉపనాయకుడు గూడా లేడు వాళ్ళకు. ఈయననేమో వస్తాడు ఏంది కేసీఆర్ వస్తేనే మీకు పూటెళ్తదా? హ్మ్. కేసీఆర్ వస్తే రాదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఒక కేసీఆర్ రాకపోతే మీకేం ప్రాబ్లమ్ అయితుందంటారు టీఆర్ఎస్. మరి ఎందుకు పీకనీకా ఆ పదవి? హ్మ్. ఏది? విపక్ష నేత అనేది. ఇంట వండుకుంటానికా? అదే గదా! మళ్ళా పార్టీ బతకాలే 5 సంవత్సరాలే పార్టీ వస్తది. ఇలా కాంగ్రెస్ ఉంటది. 5 సంవత్సరాలే ఉంటది. నువ్వు ఇంట్లో వండుకుంటే నీకు తెచ్చిచ్చేటోడు ప్రజలు ఇంక నిన్ను నమ్ముతారనే ఒక హ్మ్. ఏమంటాం అత్యాశతో ఉన్నారు. అసలు ఆ పార్టీ బీజేపీతో మర్జ్ అయితదో, కొలీడ్ అయితదో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు ఒక సమస్యలో ఉన్నాడు. మనోడు ఆ ఫ్రస్ట్రేషన్‌లోనైతే ఏం మాట్లాడుతున్నాడో పాపం. అంటే మాట్లాడే తీరులో గూడా ఆర్ద్రత కనపడ్డది తప్పితే నీకు ఆ ఆవేశం కనపడతలే. అంటే నేను ఒంటరినైనా నేను నన్నెవరు పట్టించుకుంటలేరు అన్నట్టుగానే ఉన్నది తప్పితే, ఇష్యూస్ మీద ఒక కేటగరికల్‌గా వాళ్ళు చేస్తున్నదైతే నాకు కనపడట్లేదు. కేటీఆర్ మధ్యన ఆళ్ళ బావ రాంగానే ఈయన బయటికెళ్తాడు. హ్మ్. ఆయన అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు అస్తిత్వ పోరాటం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన. కౌశిక్ రెడ్డి కేటీఆర్ చెప్పినట్టు చేస్తుండా? లేకపోతే కేసీఆర్ చెప్పినట్టు చేస్తుండా? హరీష్ చెప్పినట్టు చేస్తుండా అని అనిపిస్తుందా? మేజర్‌గా కేటీఆర్‌తోనే ఉంటాడనుకుంటున్నా నేను. నాకున్న అంచనా. ఎందుకంటే, ఆ బై ఎలక్షన్స్ అప్పుడే గదా! మనోడు క్యాండిడేట్ అయితాడనుకుంటే తీసుకపోయింది. అవును. తీసుకపోయింది గూడా కేటీఆరే గదా! సో, హరీష్ రావు మద్దతు చెప్తాడు గానీ, కేటీఆర్ ప్రొజెక్షన్‌గానే ఉంటాడు. సో, అలాంటప్పుడు ఇక మా పార్టీలో ఎవరితోని సంబంధాలున్నాయనే విషయం నాకు తెలియదు గానీ, ఇప్పుడు ఉండొచ్చు. జరుగుతున్న ఎందుకంటే వాటిల్లో కౌశిక్ మంచి రిలేషన్‌లే ఉన్నాయి మీ వోడికి కౌశిక్‌కి సరే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కౌశిక్ రెడ్డికి సహకరించకపోగా, హ్మ్. తెలంగాణ తెలుగు రాజకీయాల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ జేసిండ్రు. ఏమని? "నువ్వు ఆంధ్రోని వచ్చినవు ఇట్లా ము నువ్వు ఉండు అంతేగాని మా మీద అంటానని" అంటాడు. మరి 10 సంవత్సరాల పాటు గాంధీ బీఆర్ఎస్‌లనే ఉన్నాడు. మరి హ్మ్. ఆ రోజు ఎందుకు కనపడలే? ఇప్పుడెందుకు? అంటే మాట్లాడేటప్పుడు కనీసం దీన్ని ప్రజలు అనుకుంటారనే పరిస్థితి కూడా ఎందుకు రావట్లేదు వీళ్ళకనిపిస్తది నాకు. మీరు హ్మ్. జేసిన ప్రాక్టీసెస్ అన్నీ గూడా మళ్ళా అరెస్టులు జేసిండ్రు మమ్మల్ని ఆడికి పోతే, ఈడికి పోతే అని అంటారు. హ్మ్. అరెస్టులంటే కోదండరాం అప్పుడు కనపడలేదా? ఏం ఆ! జేసినని కోదండరాం నడి మధ్యరాత్రి నుంచి ప్లాన్ జేసి మీరు పొద్దుగాల రేకల వారంగా 4 గంటలకు గంట కొట్టిపోయి ఇల్లు తలుపుల వరకు గూడా ఎచ్చుకొస్తుర్రుగా. ఏం జేసిండు దేశద్రోహం కోదండరాం? హ్మ్. కోదండరాం మీద జేసింది మీకు ఈ దృష్టాంతం అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ గావాల్నా మీరు? ధర్నా చౌక్ గావాలని పోరాడితే తలకాయలు పగలగొట్టింది మర్చిపోయిండ్రా? హ్మ్. మేమేం జేస్తున్నాం? ప్రొటెక్ట్ జేస్తున్నాం. వాళ్ళని రిస్ట్రిక్ట్ జేస్తున్నాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి దగ్గర గాంధీ మనుషుల్ని వదిలేస్తే ఏం జరుగుతుండే? హ్మ్. పోలీసులు పట్టించుకోకుండా ఉంటే. సరే పోనీ ఈయన కౌశిక్ రెడ్డి గాంధీ గారి ఇంటికి పోతాడు. అక్కడేమన్నా జరిగితే హ్మ్. అది ప్రభుత్వానికే కానీ కదా తల నాకెందుకో వంపులు. సరే ఇప్పుడు మనం కొంతసేపు రాజకీయాలు పక్కన పెడితే విచిత్రంగా ఉంటది ఫైట్ గూడా. ఇప్పుడు హ్మ్. అరకెపూడి గాంధీ, కేటీఆర్ బంధం మనం విడదీయలేని బంధం. వాళ్ళ హ్మ్. బినామీ వ్యవస్థలు, భూములు హైదరాబాద్‌లో ఉన్నవి, శేరిలింగంపల్లిలో ఉన్న చెరువులు అసలు లెక్కలేనన్ని భూములు అరకెపూడి గాంధీ ఆ బినామీల సొంతం అక్కడ. ఆ హ్మ్. మొత్తం అంటే అవకాశం ఇచ్చింది కేటీఆరే. మరి వీళ్ళ 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 బంధం ఒకవైపు కొనసాగుతుంది. మీరు కేటీఆర్ స్టేట్‌మెంట్స్ కూడా చూడండి. సరే రేవంత్ రెడ్డిని హ్మ్. అంటుండొచ్చు, కాంగ్రెస్‌ని అంటుండొచ్చు గానీ, గాంధీని టార్గెట్ చేసిన ఒక్క వ్యాఖ్య కనబడదు. మళ్ళా నేనై యాక్చువల్ ఫైట్ ఎవరితోనే అంటే మళ్ళా కౌశిక్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ మధ్య పోటీ. అంటే ఫైట్. అంటే అసలు ఇప్పుడు సహజంగా పోరాటము కౌశిక్ ఎటువైపు హ్మ్. ఉన్నది? ఏం నడుస్తున్నదని? ఇప్పుడు దాన్ని మనము విశ్లేషిస్తే ఇప్పుడు చూడు కౌశిక్‌కు మొదటి నుంచి కూడా రేవంత్ అన్న అంటే కొంచెం ఏదో కొంత ఏమంటాము వ్యతిరేకత ఉంది. ఎందుకు తను క్యాండిడేట్ కాదనడనో, లేకపోతే ఏదో సంథింగ్ మనోడు పెట్టుకొని ఆయననే టార్గెట్ చేసి బయటికెళ్ళిపోయిండు. హ్మ్. తర్వాత అక్కడికి పోయిండు. మీరన్నట్టుగా గాంధీ గారు గూడా నాన్ కాంట్రోవర్షియల్ ఆయన. కొంచెం ఆహ్, ఎకనామిక్ ఇష్యూస్‌లో గూడా కొంత అడ్వాన్స్ ఉండబట్టి ఏ రాజకీయ పక్షమైనా తను నింపాదైన వ్యాపారం జేసుకుంటాడు. ఎప్పుడు గూడా ఎవరికేమి ఇబ్బంది కలిగేటట్టుగా ఉండడు. నాన్ కాంట్రోవర్షియల్‌గా ఉంటాడు. అయితే ఒక్కసారిగా గాంధీ గారు కాంగ్రెస్ వైపు చూడడం అనేది కేటీఆర్ కూడా నచ్చట్లే. హ్మ్. ఇంత మేము ప్రొటెక్ట్ జేసుకున్నామని. కానీ నేనేమంటున్నా అంటే మీరు కొట్లాడే తీరులో సహేతుకత లేదు.
ఎవ్వరు నాయకులు కూడా ఉండలేరు. ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలో మీరు చూడండి, రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఎవరు వీళ్ళ వెంట లేరు. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా మందిని చూస్తున్నా, తుంగతుర్తి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు. ఆ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్‌లో కనపడుతుండ్రు. ఒరేయ్! మన ఎలక్షన్స్ అప్పుడు చూసిన పిల్లగాడు టీఆర్ఎస్‌లో ఉంటే వాడు ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇక నీకు పైననే కనపడేది. ఈ తుట్టె అంతా కింద పోయింది. ఇట్లా టచ్ చేస్తే మొత్తం బూడిదలాగా రాలిపోవడం. ఆళ్ళు ముగ్గురు, నలుగురు మిలిగే కాడికే వచ్చింది. ఎందుకు అది ఆ పరిస్థితి వచ్చిందంటే, మీ నాయకత్వం మీద నమ్మకం లేదు. మీరు పోరాడే తత్వం లేదు. కాబట్టే గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఇటు రావాలనుకుంటున్నారు. ఇది చేరికలను ఆపడానికి గాంధీ ఎపిసోడ్‌ను వాడుకుంటుంది బీఆర్ఎస్. హ్మ్. దీని వెనుక డెఫినిట్‌గా కేసీఆర్ ఉన్నాడనేది నేను మొన్న కూడా అదే ఎందుకు కేసీఆర్ ఉన్నాడనే ఆలోచన ఉందంటే, ఆయన ఇప్పుడు ఆంధ్రోళ్ళు బతుకొచ్చిందన్నప్పుడు, "ఏయ్! అట్లెట్లా అంటావు" అని చెప్పేసి కసిరించాలి గదా! హ్మ్. లేదు. అంటే కానీ మళ్ళా తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ రగిలిద్దాం. అదొక్కటే మనకు బతుకట్టుంది. హ్మ్. ఇంకేం తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంటు. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రజలు సౌఖ్యంగా ఉన్నారు. అందరి మధ్యన మంచి వాతావరణం ఉన్నది, బ్రదర్‌హుడ్ లెక్క. వీళ్ళు హ్మ్. పంచాయతీలు పెడితే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ లేచి వస్తాది. మరి మీరు ఆంధ్ర మిత్రుల్ని ఎవరిని వదిలేసిండ్రు మీరు? మీరు హ్మ్. సినిమా వాళ్ళతోని ఆంధ్ర మిత్రులతోనే ఉంటిరి. వ్యాపారం ఆంధ్ర వాళ్ళతోనే చేస్తిరి. కాంట్రాక్ట్‌లు ఆంధ్ర మిత్రులకే ఇస్తిరి. మీరంతా ఆంధ్ర, తెలంగాణ ఏంది చేపల పులుసు కాడికి పోయి మా రోజక్క కాడికి పోయి చేపల పులుసు కూడా తినొచ్చి, నేను హ్మ్. రాయలసీమకు నీళ్ళిస్తా అంటివి. జగన్‌తోని కలిసి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తివి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక శాఖ పెడితివి. దానికొక ప్రెసిడెంట్‌ని పెడితివి. దేశ రాజకీయాలని చెప్పి భారత రాష్ట్ర సమితిని పెడితివి. హైదరాబాద్ సెంట్రిక్‌గా మహారాష్ట్ర, ఒడిషా ఇయన్ని రాజకీయాలు చేస్తిరి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని వస్తరు. అసలు నేను ఆ రోజే చెప్పిన, మనం కూడా చేసుంటాం. అప్పుడు చర్చ కూడా చేసుంటాం. ఎప్పుడు తెలంగాణను వదిలి, క్షేత్రం విడిచి, భారత్ అనే రాజకీయ ఏమంటాము దాన్ని, అవకాశవాదం కొరకు, హ్మ్. లేదంటే తన స్వార్థం కొరకు భారత రాష్ట్ర సమితిని మార్చుకున్నాడు. ప్రజలు కేసీఆర్‌ని వదిలేసిండ్రు.